హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హెల్దీ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజైతే నేను అలోవెరా తోటి మంచి సబ్బులు అయితే తయారు చేసి చూపిస్తానండి. మనము మన చర్మానికి గ్లో రావాలని కొంతమంది మార్చి సబ్బులు అయితే వాడుతుంటారు కదా. దానివల్ల మన చర్మం అనేది చాలా పాడవుతుందండి. మనం న్యాచురల్గా ఇంట్లోనే ఒక 15 మినిట్స్లో అయితే మనం సబ్బులు తయారు చేసుకొని మన చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చండి. నేను దీనికి అలోవెరాని అయితే యూజ్ చేస్తున్నానండి. అదే కలబంద అని. దీన్ని మంచిగా క్లీన్గా కడుక్కోవాలండి. కడుక్కొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సైడ్లకు ఉన్న ముళ్ళులు తీసేసి నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చకపోతే పైన తొక్క తీసి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ కలర్ మంచిగా వస్తుంది కదా, సబ్బుల కలర్ ఉంటుంది, దాని తొక్క కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని నేను మిక్సీ అయితే వేసుకుంటున్నానండి. దీంతో యాంటీబయాటిక్గా మన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ మన ఫేస్ గ్లో పెంచడానికి ఈ అలోవెరా సబ్బులు చాలా యూజ్ఫుల్ అయితే అవుతుందండి. చాలా మంచిగా ఉంటాయి. న్యాచురల్గా చేస్తుంటాం కదా, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవండి. మనం మిక్సీ చేసుకున్న తర్వాత దీనిని మంచిగా వడగట్టుకోవాలండి. ఒక క్లాత్ తీసుకొని వడగట్టుకుంటే ఏమైనా చిన్న చిన్న పీసెస్ లాగా మిక్సీ అవ్వకపోతే అవి చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటే అవి మంచిగా బయట వడగట్టినప్పుడు వెళ్ళిపోతుంది కదా. దాంతో మనకు మంచి ప్యూర్గా జ్యూస్ లాగా అయితే వస్తుందండి. దీన్ని అన్ని రకాల ఫేసెస్ వాళ్ళు వాడవచ్చండి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమీ ఉండవు. దీనికి నేను పియర్ సోప్ అయితే తీసుకుంటున్నానండి. ఇది గ్లిజరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న సోప్ తీసుకుంటే చాలా మంచిదండి. దానికోసమని నేను ఇక్కడ పియర్ సోప్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ సోప్ బేస్ అనేది దొరుకుతుందండి ఆన్లైన్ షాప్లలో. కాకపోతే మనకు అందుబాటులో ఉండవు కదా, మనం ఆర్డర్ చేసి తీసుకోవడం కంటే ఇది పియర్ సోప్ అయితే మన చిన్న చిన్న విలేజ్లలో కూడా అన్ని చిన్న చిన్న షాపులలో కూడా దొరుకుతాయి కదా. అందుకోసమని నేను ఈ సబ్బునైతే వాడుతున్నానండి. మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకొని వాడిన సబ్బులతోటి మన ఫేస్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవండి. మన ఫేస్ కూడా చాలా మంచిగా గ్లో అయితే అవుతుంది. మనము సబ్బునైతే కరిగించుకోవడానికి నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ అయితే తీసుకుంటున్నానండి. ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకొని మంచిగా దీనికి ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా మనం ఒక పైన స్టాండ్ లాగా పెట్టుకొని ఆ స్టాండ్ మీద చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న అవి సోప్స్ ఉన్నాయి కదండి, ఆ చిన్న చిన్న పీసెస్ అవి అందులో వేసుకొని మంచిగా స్లోగా కరిగించుకోవాలండి. ఎందుకంటే మనము ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా మనం కొబ్బరి గిర్ర దాంతో కూడా ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయి కదా, అది తొందరగా కరిగిపోతుంది అన్నమాట. అందుకోసమని మనము ఇప్పుడు చలికాలంలో మన ఫేస్ అనేది కొంచెం డ్యామేజ్ లాగా అయిపోతుంది కదండి, పలుగుతుంది కదా. దాంతో మన చర్మము చాలా ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనం ఇలాంటి సీజన్లో ఈ సబ్బులు వాడితే చాలా మంచి గ్లో అయితే వస్తుందండి. దీనికి నేను 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేశానండి. మనం ఏదైతే అలోవెరా జెల్ ఉంది కదా, అది మనం మిక్సీ చేసుకుంది కూడా సబ్బు కడిగిన తర్వాత మనం దాంట్లో వేసుకొని అయితే మనం స్లోగా మంచిగా అవి దాంట్లో కలిసిపోయేటట్టు మంచిగా బాయిల్ చేసుకోవాలండి. మనం వాటర్లో బాయిల్ చేస్తున్నాం కదా, సబ్బు కూడా మంచిగా తొందరగా బాయిల్ అవుతుంది. మంచిగా లిక్విడ్ లాగా తయారైపోయినాయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నా దగ్గర అయితే సిలికాన్ మౌల్ అయితే తీసుకున్నానండి. నేను 100 రూపీస్కి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఎవరైనా ఇట్లాంటి సిలికాన్ మౌల్ లేకపోతే మన బౌల్కి కోకోనట్ ఆయిల్ అప్లై చేసి కూడా మనం దాంట్లో పోసుకోవచ్చండి. నేనైతే దీంట్లో ఈ సిలికాన్ మౌల్ అయితే వేస్తున్నానండి. ఇవి పోసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ బయట పెట్టాలండి. ఫ్యాన్ కింద పెట్టుకున్న తర్వాత మనం ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెడితే మంచి సబ్బులు అయితే రెడీ అవుతాయండి. ఎందుకంటే మనము వేడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదా. నేను ఒక 1/2 అవర్ అయితే బయట పెట్టిన తర్వాత ఒక 1 అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇది మనం సబ్బులు అయితే ఎప్పుడైనా వాడుకోవచ్చండి. మనము ఒకేసారి పెట్టుకొని కూడా మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా బాగా యూజ్ అవుతాయండి. నేను 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసినప్పుడు ఇగో చూడండి ఎంత బాగా వచ్చాయండి సబ్బులు. మంచి కలర్ ఉన్నాయి. ఇవి మీకు అనిపిస్తుండొచ్చు ఇది మెత్తగా ఉంటాయేమో అని అనుకోకండి. చాలా
గట్టిగా ఉన్నాయి, స్మూత్గా కూడా ఉన్నాయండి. ఇవి వాటర్లో వేసినా కానీ మెత్తగా అయితే అవ్వవు. నేను ఇది ట్రై చేసిన తర్వాతనే నేను మీకు చూపిస్తున్నానండి. నేను రెగ్యులర్గా ఇట్లాంటి శీతాకాలంలో కానీ ఎప్పుడైనా నేను ఇలాంటి సబ్బులు అయితే తయారు చేసుకుంటానండి. అందుకోసమనే మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ చేయండి. ఇది సబ్బులు మనకు ఎలా యూజ్ అవుతున్నాయో నేను ఒకసారి కడిగి చూపిస్తానండి. మీకు ఒక డౌట్ వస్తుంది కదా, ఇది మెత్తగా ఉన్నాయేమో, ఇది నురుగు వస్తుందో రాదో అని చెప్పేసి అయితే మీకు ఒక డౌట్ ఉంటుంది కదా. చూడండి, నేను వాటర్లో కూడా కడిగి చూపిస్తున్నానండి. ఇదిగో చూడండి, చూసిన తర్వాత ఇట్లా నురుగు అయితే చాలా బాగా వస్తుందండి. మనకు యాంటీబయాటిక్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి మన ఫేస్ గ్లో కావడానికి, అన్ని రకాల చర్మం కొంతమందికి ఉంటుంది కదా, పొడి చర్మము, ఆయిల్ చర్మం ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచిగా అన్ని రకాల చర్మం వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. ఇదిగో